ఎలాంటి వ్యవసాయమైనా లాభసాటిగా సాగితేనే రైతు బాగుంటాడు, ఇటు ప్రజలు బాగుంటారు. అయితే మార్కెట్కు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకొని శాస్త్రీయ పద్ధతులు పాటించి సాగు చేస్తేనే లాభాలు ఆర్జిస్తారు. ఇటీవల చాలా మంది రైతులు సంప్రదాయ పంటల స్థానంలో కొత్త కొత్త పంటల్ని సాగు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రైతు 3 ఎకరాల్లో ఖర్జూరం సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి. తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. ఈ సూత్రాన్నే కొందరు రైతులు పాటించి మంచి లాభాలను పొందుతున్నారు. అలా ఈ కోవలోకే వస్తారు అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కమ్మరిపల్లి గ్రామానికి చెందిన రైతు సురేందర్ రెడ్డి. రైతు సురేందర్ రెడ్డి గతంలో సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే ఏటికాయేడు పంట పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన మద్దతు ధర లభించకపోవడంతో పంటల సాగు మార్చాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఖర్జూర పంటను ఎంచుకున్నారు. తనకున్న 3 ఎకరాల్లో 6 ఏళ్ల క్రితం ఖర్జూర మొక్కలను నాటారు. గతేడాది మొదటి పంట దిగుబడులను తీశారు. ప్రస్తుతం రెండో పంట దిగుబడులను తీసేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చిన పంటను స్థానికంగానే అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ముందుండే పంటల్లో ఆదాయం లేకపోవడంతో కొత్త పంట ఎంచుకొని మేము ఇట్లా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఖర్జూర పంటతో మంచి లాభాలు కూడా దిగుబడి వస్తుంది. మేము మొదట్లో ఈ ఖర్జూర చెట్లు సుమారు 200 చెట్లు వేసాము. ఈ 200 చెట్లు ఒక చెట్టు సుమారు 4,000 రూపాయలు పడింది. మొదట్లో ఖర్చు వస్తుంది. ఫస్ట్ ఏడాది చెట్లు పెంచడానికి డ్రిప్, భూములు ఇవంతా కూడా సుమారు ఎకరాకు 4 లక్షలు ఖర్చు వచ్చింది. తర్వాత ప్రతి ఏడాది మళ్ళీ ఖర్చు తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మేము 2 పంటలు దిగుబడి కూడా తీసాము. ప్రతి ఏడాదికి ఒకసారి పంట వస్తుంది. ఈ పంట సుమారు 50 నుంచి 60 సంవత్సరాల వరకు ఒకసారి మొక్క నాటితే 50 నుంచి 60 సంవత్సరాల వరకు పంట ఆదాయం తీసుకోవచ్చు. ప్రభుత్వం మనకు ఇట్లాంటి పంటలకు ప్రోత్సహిస్తే మరింత రైతులు ఆదాయం వచ్చే సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. డ్రిప్ ఏర్పాటు చేశాము. ప్రతిరోజు వాటికి నీరు అవసరం ఉంటుంది. తక్కువ నీరైనా సరిపోతుంది. మంచి ఆదాయం వస్తుంది. ప్రస్తుతం యువ రైతులందరూ కూడా ఇలాంటి పంటలు పెట్టి మంచి దిగుబడి తెచ్చేదానికి ఆస్కారాలు ఉంటాయి. వీటిని కూడా చూసి దీనిపై అవగాహన పెంచుకొని ఇలాంటి పంటలు పండించుకోవడానికి ముందుకు రావాలని ఆశిస్తున్నాం.